ఓకే. Let us start with the prayer. నక్షత్రే కృపాపాత్రం దైవజ్ఞేషు ధ్రువోపమం నక్షత్ర సిద్ధాంత ప్రదం రాఘవాచార్యం అహం భజే. అలాగే ఉత్తమ త్రేకాణ నక్షత్ర దిగ్పదం కాలాంత సీమాదేహ త్రిగుణాత్మకం భిన్న పాద ప్రతిబింబ సూత్రకర్తారం మీనాద్వయ నాడీ సిద్ధాంత ఫలిత నిర్దేశికాచార్యం శ్రీ రాఘవాచార్య చరణం శరణం సతతం ప్రపంచే. అలాగే మన గురువు గారు రాజా సార్ గారికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మన క్లాస్ మొదలు పెట్టుకున్నాము. గత వారంలో గత క్లాస్లో అంటే జరిగిపోయేటువంటి క్లాస్లో రాజకీయకారకత్వాల గురించి కొంతవరకు తెలుసుకున్నాము. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, గ్రహకారకత్వాలు అన్నీ దాదాపు చాలా ఉన్నాయి. అందరూ నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, ఏమంటే సార్ ఈ కారకత్వాలన్నీ మేము నేర్చుకుంటాం కానీ ఇదేం పెద్ద సంగతి కాదు, ముందు మాట్లాడమని అంటున్నారు. అందుచేత ఈ గ్రహ కారకత్వాలు రాశి కారకత్వాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. మన కొన్ని మ్యాగజైన్లు కూడా వచ్చినాయి ఈసారి. మళ్ళా నెక్స్ట్ మంత్ మ్యాగజైన్లు కూడా ఈ రెండు టేబుల్స్ ఇవి తెచ్చేస్తాం. ఇవి మీరు చూడొచ్చు. ఇప్పుడు మీకు రాశి కారకత్వాలు అయిపోయింది, గ్రహ కారకత్వాల గురించి కొంత మాట్లాడుతున్నాం. అంటే ముఖ్యమైనవన్నీ చెప్పేస్తున్నాం. రాశి కారకత్వాలు చెప్పేటివే చెప్తున్నారు మళ్ళా వాళ్ళ దాంట్లో. అవి కావాలంటే డీటెయిల్స్ మీకు మేము మ్యాగజైన్లో పబ్లిష్ చేస్తాము, చేసుకుందాం. ఇప్పుడు రాశి కారకత్వాల గురించి మనము తెలుసుకుందాం. గ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. ఇదిగో ఇది కూడా మనకు తెలిసినదే. ఇప్పుడు ద్వాదశ రాసులు ఉన్నాయి కదా, అంటే 12 రాసులు. ఏరిస్, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని వాటికి అధిపతులు. అంటే ఏరిస్కు, కార్తీయకు అంటే మేష సింహాలకు, మేష వృశ్చికములకు అధిపతి కుజుడు. అలాగే తారసు, లిబ్రా అంటే వృషభ తులకు అధిపతి శుక్రుడు. తర్వాత బుధుడు దేనికి జమిని, వర్గం. జమిని అంటే ఏమంటారండి? మిథునం. మిథునము కన్యలకు, మిథున కన్యలకు బుధుడు. క్యాన్సర్ అంటే కర్కాటకమునకు చంద్రుడు. సన్ లియో అంటే సింహానికి. అలాగే జూపిటర్ ధనుర్మీనములకు జూపిటరు, మీనములకు జూపిటరు. శని ఈ రెండింటికి క్యాప్రికాన్, ఆక్వేరియస్, మకర కుంభాలకు శని. ఇవి అంటే రాసులు వాటి అధిపతులు. దీన్నే జోడియాక్ హౌస్ ప్లాట్ అని చెప్పేసి స్లైడ్ ఇచ్చినాడు. ఇది ముఖ్యంగా అందరికి తెలిసినటువంటి విషయమే. తరువాత ఇవి చాలా ముఖ్యం. ఇవి రాబోయే పాఠాలలో చాలా ముఖ్యం. రవి ఆత్మకారకుడు. అలాగే కర్మకారకుడు శని. తర్వాత బుధుడు వచ్చేసి వాక్కారకుడు, వాక్కు. అలాగే ఇంటెలిజెన్స్, తెలివితేటలు కూడా కారకుడు వాడే బుధుడే. జూపిటర్ నాలెడ్జ్, జ్ఞానానికి కారకుడు. వీనస్ పౌష్, ఉమెన్. తర్వాత లగ్జరియస్, కంఫర్ట్స్, సోఫాస్టికేటెడ్ హౌస్ హోల్డ్ అంటే గృహోపయోగకరణ వస్తువులు అంటే సోఫాలు, ఏసీ కార్లు, ఏసీలు, అవి అట్లాంటి ఇబ్బంది ఏంటంటే అవన్నీ వీనస్. ఇక్కడ మార్స్ అనేటువంటి వాడు సైక్లింగ్ తిరుగుతాడు, అంటే మీ చిన్న సోదరులు. అలాగే ఎనర్జీ, శక్తి సామర్థ్యాలు, విక్రమాన్ని తెలుస్తుంది. అలాగే మేల్ ఇక్కడ మేల్ క్యాండిడేట్ మార్స్. ఇక్కడ స్త్రీల విషయంలో వీనస్. అట్లా అది మీరు తెలుసుకోవాలి. మూన్ అనేది మైండ్ కారకుడు, మనఃకారకుడు. మైండ్ మూను అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రాహుకేతువులను నోట్స్ అంటారు. వాటినే ఆంగ్లంలో కార్మిక్ ప్లానెట్స్ అని కూడా వాడుతుంటారు. మీరు కార్మిక్ ప్లానెట్స్ అంటే ఏమో అని కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. అది బ్రీఫ్ గా తెలుసుకోండి. ఇవన్నీ మీకు డీటెయిల్ గా అన్ని మ్యాగజైన్లో వస్తాయి. తర్వాత ఈ సెలెస్టియల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఫర్ అంటే
position of planets in the solar system. The position of planets in the solar system, question point. Sun. At the time of, at the center point, all planets move around sun. సమస్త గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. మూన్ నియరెస్ట్ ప్లానెట్ టు ది అర్త్, భూమికి అతి చేరువలో ఉండేటువంటి గ్రహం ఏదయ్యా అంటే చంద్రుడు. రివాల్వ్స్ అరౌండ్ అర్త్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ రివల్యూషన్ అరౌండ్ సన్. అర్త్ చుట్టూ తిరుగుతూ ఇది చంద్రుడు. మార్స్ ఫస్ట్ ఆఫ్ ది 3 అవుటర్ ప్లానెట్స్ ఫర్ అర్త్. అంటే అవుటర్ ప్లానెట్స్ అనే 3 ఉన్నాయి. మార్స్, జూపిటర్, సాటర్న్. వీటిని అవుటర్ ప్లానెట్స్ అంటారు. అంటే సూర్యునికి దూరంగా ఉండేటువంటివి. మెర్క్యూరీ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్ ఏదయ్యా అంటే మెర్క్యూరీ. ఆల్వేస్ వితిన్ 27 degrees డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ ఇన్ జోడియాక్. 27 డిగ్రీల దూరంలో సంచరిస్తుంటాడు మెర్క్యూరీకి. అందుకే రవి సన్నులు దగ్గరనే ఉంటారు చూడండి గోచారములు కూడా. వీనస్ తర్వాత వీడేమో అతి తక్కువ సూర్యునికి తక్కువ దూరంలో ఉండేటువంటి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. తర్వాత ప్లానెట్ వీనస్. మెర్క్యూరీ తర్వాత వీనస్. మొదటి ప్లానెట్ మెర్క్యూరీ, తర్వాతనే వీనస్. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. ఆల్వేస్ వితిన్ 48 degrees డిస్టెన్స్ ఫ్రమ్ సన్ అండ్ జోడియాక్. సూర్యునికి శుక్రునికి మధ్య దూరము 48 degrees ఉంటుంది. జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ లో అతి పెద్ద గ్రహం ఏది అంటే ఇదే బరువైన గ్రహం, పెద్ద గ్రహం, హ్యూజ్ ప్లానెట్ గురువు. తర్వాత ఫార్టెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ సన్. ఫార్టెస్ట్ ప్లానెట్ అంటే దూరంగా, ఫార్టెస్ట్ అంటే దాని అర్థం అది దూరంగా ఉన్నటువంటి ప్లానెట్ సన్. సెకండ్ బిగ్ ప్లానెట్. జూపిటర్ తర్వాత బిగ్ ప్లానెట్ ఇదే పెద్దది. అందుకే గోచారములు కూడా మనము గోచారములో శని గురువు గోచారం చూడండి అయ్యా ముందు అంటారు. అన్నిటికంటే ముందు ఈ గోచారం చూడండి అని అంటారు. రాహు కేతు షాడో ప్లానెట్. ఇవి వర్షమైన స్థితిలో ఎప్పుడు ఉంటాయి. రాశిలో కానీ నవాంశలో కానీ రాహు కేతులు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటురు. అది గుర్తుపెట్టుకోండి. తరువాత ఇదిగో ఇది ఇంపార్టెంట్ మీకు. మోషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఇన్ జోడియాక్. మోషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఇన్ జోడియాక్. ది మోషన్ ఆఫ్ ఆల్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ సర్ఫేస్. మోషన్ ఆఫ్ ది ప్లానెట్స్ టు క్రాస్ వన్ లైన్. ఒక రాశి దాటాలా అంటే చంద్రునికి 2.5 దినం పడుతుంది. ఒక రాశిలో చంద్రుడు 2.5 దినం ఉంటాడు. మెర్క్యూరీ 25 days ఉంటాడు. వీనస్ 29 days. సన్ 30 days. మార్స్ 45 days. జూపిటర్ 1 year. ఒక రాశిలో సంచరించాలంటే జూపిటర్ కు 1 year పడుతుంది. సాటర్న్ 2.5 years. 2.5 సంవత్సరం శనికి. రాహుకేతువులకు 18 నెలలు. ఇది ఇంపార్టెంట్. ఇది ఏమి మర్చిపోయినా ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసుకుండాలా. ఎందుకంటే ట్రాన్సిట్ ఉపయోగపడతాయి. ఇవన్నీ బేసిక్కే, కానీ ట్రాన్సిట్ చూసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. చంద్రుడేమో ఒక రాశిలో సంచరించడానికి 2.5 దినం పడుతుంది. 2 1/4 దినం. మెర్క్యూరీకి 25 రోజులు. వీనస్ 29 days. సన్ 30 days. మార్స్ 45 days. జూపిటర్ 1 year. సాటర్న్ 2.5 years. రాహుకేతు 18 నెలలు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్. సన్ అండ్ సాటర్న్ ఆర్బిట్ ఎగ్జాల్టేషన్ అండ్ డెబిలిటేషన్. ఇంతకుముందు చెప్పినామో ఏమో గుర్తులేదు, అయినా ఒకసారి మాత్రం తెలుసుకుందాం. అంటే ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ, డెబిలిటేషన్ అంటే నీచ. అది గుర్తుపెట్టుకోండి. రవికి మేషములో ఉచ్చ. సన్స్ ఆర్బిట్ ఎగ్జాల్టేషన్ ఇన్ ఏలిస్ 10 degrees లో ఏలిస్ ఉచ్చ. అదే డెబిలిటేషన్ లిబ్రాలో అంటే ఆపోజిట్. ఎక్కడైతే ఉచ్చ గ్రహము, ఏ రాశిలో ఉచ్చ గ్రహం ఉంటుందో దాన్ని
రవి మేషంలో ఉచ్చ పొందితే అదే రవి తులలో నీచ పొందుతాడు. అలాగే శాటన్ లిబ్రాలో ఉచ్చ పొందుతాడు, ఏరీస్లో నీచ పొందుతాడు. అంటే దీనికి రివర్స్, రవికి రివర్స్ వీడు. శాటన్ అనేవాడు లిబ్రాలో ఉచ్చ పొందుతాడండి, ఏరీస్లో నీచ పొందుతాడు. అది తర్వాత మూన్ చంద్రుడు తారక్లో ఉచ్చ ఎగ్జాల్టేషన్ తారక్. ఇక్కడ కార్తియోలో నీచ. చూడండి 7 1 2 3 4 5 6 7 కరెక్ట్గా ఆపోజిట్ హౌస్ లో నీచ. అంటే ఇక్కడ ఉచ్చ అయితే ఇక్కడ నీచ. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్లానెట్ అంటే ఎక్కడ ఉచ్చ చెందుతుందో ఆ ప్లానెట్ 20 ఇంట్లో నీచ అనేది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ, డెబిలిటేషన్ అంటే నీచ. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జూపిటర్ వచ్చేసి క్యాన్సర్ లో ఉచ్చ ఎగ్జాల్టేషన్, క్యాన్సర్ లో. క్యాప్రికాన్ లో నీచ పొందుతాడు. ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ. జూపిటరు క్యాన్సర్ లో, కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు, మకరములో నీచ చెందును. అలాగే ఇక్కడ మార్స్, దీనికి ఆపోజిట్ చూడండి. మార్స్ ఇక్కడ క్యాన్సర్ లో నీచ, మార్స్ ఇక్కడ క్యాప్రికాన్ లో ఉచ్చ 28 degrees అది. ఇది గురువేమో 5 degrees, ఇది 28 degrees. సరే, ఇవన్నీ మీకు మళ్ళా మ్యాగ్జియంలో వస్తాయి, ఏం పర్వాలా. ఇది మెర్క్యూరీ అండ్ వీనస్. మెర్క్యూరీ ఎగ్జాల్టేషన్ 5 లో 15 degreesలో ఎగ్జాల్టేషన్ అవుతాడు. అదే ఆపోజిట్ లో వర్గంలో నీచ చెందుతాడు. మెర్క్యూరీ మీనములో 15 degrees వద్ద ఉచ్చ పొంది, ఇక్కడ కన్యలో 15 degrees వద్ద నీచ చెందును. ఇది వీనస్, దీనికి ఆపోజిట్ వీనస్. ఇక్కడ నీచ వీనస్ డెబిలిటేషన్. ఇక్కడ వర్గంలో వీనస్ ఎగ్జాల్టేషన్. ఇక్కడ దీన్ని ఏమంటారు, మీనంలో ఉచ్చ ఎగ్జాల్టేషన్, ఇక్కడ నీచ. ఇక్కడ బుధుడు దీంట్లో ఉచ్చ, ఇక్కడ నీచ. అది గుర్తు దారుమార జవారం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము, అయినా గుర్తుపెట్టుకోండి. ఇవి సింబల్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మన సత్యశ్రీ మేడం కానీ, మురళీధర్ సార్ కానీ, వాళ్ళు జేకేఆర్ వాళ్ళు మొత్తం అందరూ ఫ్యాకల్టీ అందరూ ఎక్కువగా ఇవి వాడుతుంటారు. ఈ గుర్తులు వాళ్ళు టప చేస్తారు, తీస్తారు. వాళ్ళు మనకు రాదు. అందుకు మీరు కూడా ఒకవేళ మా పుస్తకాలలో ఉంటాయి ఇవన్నీ. ఇది ఈ గుర్తు అంగారకుడు అంటే మార్చ్ సింబల్. అంటే సర్కిల్కి ఒక యారో పైన ఒక సర్కిల్ యారో ఉంటే అది మార్చ్. అంటే మేష వృశ్చికములకు అధిపతి మార్చు. ఇక్కడ శుక్రుడు వృషభ తుడలకు శుక్రుడు. చూడండి, సర్కిల్ ఇచ్చి కింద ఒక ప్లస్ ఇచ్చినాడు, అది గుర్తుపెట్టుకోండి. సర్కిల్ ఇచ్చి ఒక ప్లస్. ఇక్కడ బుధుడు చూడండి, సర్కిల్ ఇచ్చి ప్లస్ ఇస్తే శుక్రుడు. ఆ శుక్రునికి పైన కిరీటం ఇస్తే అర్ధచంద్రాకారం పెట్టాడు, అప్పుడు బుధుడైతాడు. ఇక్కడ ఈ శుక్రునికి పైన అర్ధచంద్రాకారం పెట్టే బుధుడైనాడు. ఇక్కడ చంద్రుడు ఇంకా మామూలే, ఈ గుర్తు చంద్ర గుర్తు. ఇది సూర్యుడు రౌండ్ చేసి మధ్యలో డాట్ పెట్టాడు సూర్యుడికి. తర్వాత ఇక్కడ గురువుకు ఇట్లా ఒక రెండేసి ఒక ఇట్లా గీత గీస్తాడు. ఇది ఒక రెండు మాది వేసి ఇక్కడ గీత గీస్తాడు గురువుకు. కనులు మీనములకు గురువు అధిపతి. ఇది శని హెచ్ రాసి, హెచ్ పైన అట్ట చిన్న గుర్తు. ఇది హెచ్ ఉంటుంది కదా, దానికి హెచ్ అప్పుడు. సరే, ఎట్లయితే మీరు ఏ రకంగానైనా కానీ గుర్తులు గుర్తించండి. రాహు కేతువులకు ఇదిగో ఇస్తాం నోట్. ఇది రాహు, ఇది ఉల్టా అయితే కేతువు. ఇది రాహు, ఇది ఉల్టా. ఇవి తర్వాత 9 గ్రహాలకు జెమ్స్
జమ్స్ అంటే ఏమంటారు? రాళ్ళ, రత్నాలు. రాళ్ళు. రత్నాలు. రత్నం. సరే, రత్నము, రాళ్ళు అవన్నీ. సరే, ఇక్కడ రూబీ, ఇది ఎవరికి? సూర్యుడి. రూబీ. రెడ్ కోరల్ ఎవరిది? ఇది అంగారకుడు, అంటే మార్స్. 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 పెరల్ ముత్యం. ముత్యం చంద్ర ఎవరికి? చంద్రుడు. చంద్రుడు. డైమండ్ యునస్. శుక్రుడికి. వజ్రం డైమండ్. ఎమరాల్డ్ పచ్చ బుధునికి. ఎమరాల్డ్. ఎల్లో సఫైర్ గురువు. ఎల్లో సఫైర్ దీన్ని ఏమంటారండి? గురువుకు పుష్యరాగం. పుష్యరాగం. రైట్ రైట్. కనక పుష్య రాగం. కనకం. వెరీ గుడ్. ఇది క్యాస్టై వైడూరియం. వైడూరియం. కేతు. కేతు. ఇది బ్లూ సఫైర్ సాటర్న్. బ్లూ సఫైర్ నీలం. బ్లూ సఫైర్ అంటే నీలం. ఇది సోసనైట్ అంటే దీన్ని ఏమంటారమ్మా? గోమేధికం. 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 గోమేధికము అంటే గుర్తుపెట్టుకోండి. ఇవి కొంచెము పనికొస్తాయి. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు క్లయింట్ వస్తాడు, సార్ నాకు ఫలానా ఇది అంటే అప్పుడు డాక్టర్ చూసి చూసి ఏదో రెమెడీ చెప్పేటప్పుడు ఆ ముందు పెట్టు, ఈ రాయి పెట్టు, అవి పెట్టు, ఇవి అవి కొత్తగా రావచ్చినాయి అన్నీ. సరే, అవి ఎవరు ఇష్టం చెప్తే వాళ్ళు విషయం చెప్తున్నారు. అవి మీ ఇష్టం. అది తర్వాత అంటే మీ చెప్పవలసిన బాధ్యత చెప్పినాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. నవగ్రహాలు అండ్ జమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకసారి కాదు 10 సార్లు చూస్తే గుర్తుంటాయి. ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్లానెట్, ఫ్రెండ్స్, ఎనిమీస్, న్యూట్రల్. ప్లానెట్, ఫ్రెండ్స్, ఎనిమీస్, న్యూట్రల్ అని ఈ కాలం. అంటే రవికి మిత్రులు ఎవరు? చంద్రుడు, కుజుడు, గురువు. వీళ్ళు మిత్రులు. శత్రువులు ఎవరు? శుక్రుడు, శని. న్యూట్రల్ తమ్ముడు, సమత్వం. అంటే అటగాలి ఇటు కాకుండా వాడు ఈ వర్గంలో చెందడు, ఈ వర్గంలో చెందడు, మధ్యస్థంగా ఉంటాడు, తటస్థంగా. న్యూట్రల్ అంటే తటస్థుడు. మెర్క్యూరీ. సన్నుకు మెర్క్యూరీ తటస్థుడు. శత్రువులు ఎవరు? వీనస్, శాటర్న్. వీనస్, శాటర్న్. మిత్రులు మూన్, మార్స్, జూపిటర్. అలాగే చంద్రుడికి సన్ను, మెర్క్యూరీ ఫ్రెండ్స్. శత్రువులు లేరు చంద్రుడికి. చూడండి, మీరు ఇక్కడ కూడా రాస్తారు, మూన్ డస్ నాట్ హ్యావ్ ఎనిమీస్. జూపిటర్ ఈజ్ నాట్ ఎనిమీ టు ఎనీవన్. అది కానీ ఇక్కడ చూడండి, జూపిటర్ మూన్ అనేవాడు శత్రువులు లేరు. న్యూట్రల్ మార్స్, జూపిటర్, వీనస్, శాటర్న్. ఈ టేబుల్ కింద మీరు ఒక 4-5 రోజులు చూస్తే మీకే అర్థమవుతుంది. మార్స్ సన్ను, మూను, జూపిటర్ ఫ్రెండ్స్. మెర్క్యూరీ శత్రువు. వీనస్, శాటర్న్ తమ్ముడు. అలాగే మెర్క్యూరీకి ఫ్రెండ్స్ ఎవరు? సన్, వీనస్. ఎనిమీ మూన్. న్యూట్రల్ మార్స్, జూపిటర్, శాటర్న్. అలాగే జూపిటర్ సన్ను, మూను, మార్స్ ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు జూపిటర్. మెర్క్యూరీ, వీనస్ శత్రువులు. శాటర్న్ తమ్ముడు. ఈ శుక్రుడికి మెర్క్యూరీ, శాటర్న్ ఫ్రెండ్స్. సన్ను, మూను ఎనిమీ. మార్స్, జూపిటర్ న్యూట్రల్. అలాగే శాటర్న్ వీనస్, మెర్క్యూరీ ఫ్రెండ్స్. సన్, మూన్, మార్స్, జూపిటర్. ఇవి మీరు ఫోటో తీసి పెట్టుకోండి, చూడండి 1-2 సార్లు. ఇక్కడ రాహు అండ్ కేతు హ్యావ్ ఎనిమిటీ విత్ సన్ అండ్ మూన్ అండ్ వైస్ వర్సా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీనాటులో చాలా యూస్ఫుల్. రాబోయే మాసాలు బల ఆధారపడుతుంది. రాహు కేతువులకు శత్రువులు ఎవరయ్యా అంటే సన్ అండ్ మూను. సన్ అండ్ మూనుకు శత్రువులు ఎవరయ్యా అంటే రాహు కేతువులు. అది గుర్తుపెట్టుకోండి. లుమినరీస్ సన్ అండ్ మూన్. వాటికి ఎనిమిది ఎవరు? శత్రువులు ఎవరంటే రాహుకేతువులే. రాహుకేతువులకు ఎవరు శత్రువులు అంటే ఈ సన్ అండ్ మూనే. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈనాటిలో ఈ చాలా ఇంపార్టెంట్. ఈ ఎనిమిది ఈ ప్లానెట్ వస్తాయి పాఠాలు ముందు. అలాగే ఈ సీజన్స్, జమ్స్, సోప్స్, మెటల్స్, బ్రెయిన్స్. ఇది కూడా కొంత తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే సీజన్ అంటే గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శశిర ఋతువు అని ఉన్నాయి కదా. అట్లా సన్ అనేటువంటి వాడు గ్రీష్మ ఋతువును తెలుస్తాడు. అంటే గ్రీష్మ ఋతువులో సాధారణంగా వేడిగా ఉంటుంది. గ్రీష్మ ఋతువు అందరికి తెలిసినదే. మూన్ వర్ష ఋతువులు అంటే చల్లగా ఉంటుంది.
మార్చ్ గ్రీష్మ ఋతువే వేడి, మెర్క్యూరీ శరత్ ఋతువు, అలాగే జూపిటర్ హేమంత ఋతువు, వీనస్ వసంత ఋతువు, శాటర్న్ శిశిర ఋతువు. రాహుకేతువులకు ఋతువులు లేవు. తర్వాత ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం జంప్షూట్స్, ఇంతకుముందు చెప్పుకున్నాం రూబీ అంటే సన్నుకు, పెరల్ నిత్యం చంద్రుడికి, రెడ్ కోరల్ అంటే ఏంటి పగడం బుధుడికి, ఎమరాల్డ్ పచ్చ బుధుడికి, ఎల్లో సఫైర్ సూర్యరాగం జూపిటర్కు, డైమండ్ వీనస్కు, నీలం యానికి, పర్సనల్ గోమేధికం రాహువుకు, వైడూర్యం కేతువుకు. ఇంతకుముందు చెప్పాము, అదే ఇక్కడ ఇస్తారు. మెటల్స్ ఇవి ఇంపార్టెంట్, మెటల్స్ కూడా. ఎందుకు? కాపర్ గోల్డ్, కాపర్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ నూలుకు, కాపర్ రాగి, రాగి ఎవరికి? మాస్కు సన్నుకు, మాస్కు సన్నుకు, బ్రాంజ్ ఇత్తడి, బ్రాంజ్ అంటే ఇత్తడేనా బుధుడు, గోల్డ్ జూపిటర్. ఇక్కడ గోల్డ్ చూడండి, రెండు ప్లాంట్స్ వచ్చింది సన్నుకు జూపిటర్కు, సన్నుకు జూపిటర్కు గోల్డ్ వచ్చింది. అలాగే కాపర్ కూడా కుజునికి సన్నుకు వచ్చింది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. వీనస్కు సిల్వర్, సిల్వర్ ఇక్కడ మూనుకు శుక్రుడికి సిల్వర్ వచ్చింది, శనికి ఐరన్, ఐరన్, రాహు లెడ్, ఈసం లెడ్, ఇంకా కేతువుకు మెర్క్యూరీకి మీద చెప్పినాడు ఏదో పాదరసం, పాదరసం సార్. పాదరసం, పాదరసం. ఇది గ్రెయిన్స్ అండి, ధాన్యాలు. సూర్యునికి అంటే దానం చెయ్యండి అని చూడండి, బ్రాహ్మణులు చెప్తుంటారు మీరు ఆ పూజకు ఈ పూజకు ధాన్యం. గతకు గోధుమలు, వీట్, మూనుకు రైసు, కందులు, 2 గ్రామ్ అంటే కందులు లేదా కందిబేడలు. ఎవరికి? మాస్. గ్రీన్ గ్రామ్ మూవ్ అంటే పెసలు, పచ్చరంగు కలిగినటువంటి పెసలు మెర్క్యూరీకి. బెంగాల్ గ్రామ్ అంటే శనగలు, శనగపప్పు, శనగలు అవి గుగ్గులు కూడా చేసుకుంటారు చూడు, శనగలు బెంగాల్ గ్రామ్ అంటారు, లేదా ఇందులో చనా దాల్ అంటారు, చనా అంటారు. బీన్స్, బీన్స్ అంటే ఏమి? చిక్కుళ్ళు, చిక్కులు, సరే అవి బీన్స్. జింజరీ సీడ్స్ అంటే నువ్వులు, జింజరీ సీడ్స్ అంటే నువ్వులు, శనికి నువ్వులు. బ్లాక్ గ్రామ్ అంటే ఉద్ది బ్లాక్ గ్రామ్ ఏమంటారయ్యా? మినుములు, 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 మినుములు రాహువుకు. కేతువుకు ఉలవలు, హార్ట్ బ్రెయిన్, హార్ట్ గ్రామ్ ఉలవలు. మామూలుగా పూర్వము ఉలవచ్చాలు తింటా ఉంటుంది, వాళ్ళకైతే తెలుసు మనకు. వీనస్కి అయితేనేమో అలచందలు మాస్టర్. వీనస్, బీన్స్ అన్నాడు కానీ అలసందలు. అది అది ప్రత్యేక రీత్యా ఆంధ్రాలో అలసందులు సార్, కర్ణాటకలో అనప పప్పు ఓకే, అంటారు, ఓకే. నిష్పావత్ గుండం అంటారు. ఓకే సార్, రైట్. రైట్. దేశకాల పరిస్థితులకి జ్యోతిష్యం చెప్పమన్నారు, అందుకే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇవి దృష్టులు అంటే ఏమి? సన్నుకు 7th హౌస్ దృష్టి, ఆస్పెక్ట్ కౌంటెడ్ క్లాక్ వైజ్ పొజిషన్. మూనుకు 7th హౌస్, మార్చుకు అన్ని గ్రహాలకు 7th హౌస్ ఆస్పెక్ట్ ఉందండి. ఇది సన్ను, మూను, మార్సు, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, శాటర్న్, ఈ 7 గ్రహాలకు 7వ ఇంటి చూపు కామన్ అన్నిటికీ. కాకపోతే మార్చుకు 4-8 అడిషనల్ దృక్కులు, స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటారు. 4-8 అన్ని గ్రహాలకు 7th ఆస్పెక్ట్ కామన్. ఇది గుర్తుపెట్టుకోండి, కామన్ 7th ఆస్పెక్ట్. స్పెషల్ ఆస్పెక్ట్ అని ఒక 3 గ్రహాలకే ఉండేది. మార్స్కు 4-8, తర్వాత జూపిటర్కు 5-9, శాటర్న్కు 3-10. ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్. ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటారు, ప్రత్యేక దృష్టుడు. ఇక్కడ శ్లోకం సార్, శ్లోకం ఏమన్నా చెప్పచ్చా నేను? చెప్పండి. పశ్యంతి సప్తమే సర్వే గ్రహాః త్రిదశ త్రికోణ చతురాష్టమాన్ శని జీవ కుజః. పునః అది మీరు రాసి దాంట్లో పెట్టండి, రాసుకుంటారు వాళ్ళు. ఓకే సార్, పెడతానులేండి సార్. రైట్. నెక్స్ట్ ఇది ప్రొఫెషన్స్ అంటే రిలేషన్స్, ప్రొఫెషన్స్, ఫీలింగ్స్ అని. ఇప్పుడు సన్ అనేటువంటి వాడు ఫాదర్ను తెలుపుతాడు. సన్ రిలేషన్ ముందు ఒక్కొక్క కాలం చూద్దాం. సన్ ఫాదర్, మూన్ మదర్,
మార్స్ సైబ్రిక్స్. సైబ్రిక్స్ అంటే నీకంటే చిన్నవాళ్ళు. మెర్క్యూరీ అంకుల్ యాంట్ అంటే అంకులు యాంట్ అంటే అంకులు నేనరిక సంబంధం. మేనరికంగా మెర్క్యూరీ వస్తాడు, మేనరికంగా. జూపిటర్ మెంటల్ అంటే గురువును చెందుతారు. వీనస్ పౌష్ భార్య లేదా లీడర్. చాటర్న్ సర్వెంట్ సేవకుడు. రాహు పితామహుడు. అయ్యా పితామహుడు అంటే తండ్రి. తండ్రి వైపు తాత. తండ్రి సంబంధం పితామహుడు. మాతామహుడు అంటే కేతువు. మాతామహుడు తండ్రి వైపు తాత. తండ్రి వైపు తాత అంటాం కదా వాళ్ళు. ఇవి రిలేషన్స్. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి, పనికి వస్తాయి ఇవన్నీ. ఇక్కడ ప్రొఫెషన్స్ అంటే ఈ కారకత్వాలు ఏమి. సన్నుకు కొన్ని మాత్రమే ఇచ్చాడు. తను అన్ని దేవు. ఇక్కడ సన్ అనేటువంటి వాడు బాస్ అంటే అధినేత, లీడర్. వాడు ఆడనని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక బాస్ గా ఉంటాడు, ఒక కంపెనీకి సీఎం ఉంటాడు, ఒక గ్రూప్ లీడర్ ఉంటాడు, ఒక ఊరికి నాయకుడు ఉంటాడు, ఒక మినిస్టర్, ఒక హోదా అట్లా. అవన్నీ సన్నుకు. మూడుకు వచ్చేసి ఇరిగేషన్, గ్రోత్ అంటే దుస్తులు, మిల్క్ ట్రేడ్ పాల వ్యాపారం. ఇవి మార్చుకు పోలీసు, డిఫెన్స్, ప్రిజన్, వెపన్స్. ఇవన్నీ మార్చువే. తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా మార్చు దాంట్లో వస్తారు. మెర్క్యూరీ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ, డిప్లొమాట్, రైటర్, వీళ్ళందరిగా. దీంట్లో ఐటీ ఫీల్డ్ అన్నీ వస్తాయి. తర్వాత ఇక్కడ జూపిటర్ ఫైనాన్స్, టీచర్, క్రియేటివిటీ, చిల్డ్రన్. అంటే జూపిటర్ అనేవాడు సంతానకారకుడు అని కూడా చెప్తాం. అప్పుడు చిల్డ్రన్. ఫైనాన్స్, జూపిటర్ ఫైనాన్స్ కు కారకుడు. మామూలుగా టీచరు, లెక్చరర్స్ వాళ్ళకు జూపిటరు. క్రియేటివిటీ, జూపిటర్ అనేవాడు క్రియేటివ్ చేస్తాడు. వీనస్ ఫైన్ ఆర్ట్స్ అంటే కళలండి. ఏమంటారు, చతుషష్టి కళలన్నీ ఫైన్ ఆర్ట్స్. లలిత కళలు. వెహికల్స్ కూడా అంటే కార్లు, బండ్లు, స్కూటర్లు, అవన్నీ వెహికల్స్. టూరిజం కూడా వీనసే. ఫుడ్, ఆహారానికి కూడా ఫుడ్ ఇచ్చినాడు. ఈ ఫుడ్ అనేది సెకండ్ హౌస్ కు వస్తుంది, దాంట్లో వస్తుంది మళ్ళీ ఇంకోసారి. సాటర్న్ అనేవాడు లేబర్, లెదర్ ఇండస్ట్రీ. యాంటిక్విస్ట్ అంటే ఏమంటారు, ఇది పురాతన వస్తువులు. పురాతన వస్తువులు. రాహువు మెషిన్ రిపేరింగ్, ఏరోస్పేస్, విమానయానము, స్పేస్, దానికి సంబంధించినటువంటి రాహువే. అడల్ట్రేషన్ కూడా రాహువే. కేతు జాబ్ హాపింగ్ అంటే ఏమంటారండి, తరచుగా చేంజ్ చేయడమా, స్కిప్ చేయడం, జాబులు మారడం, ఉద్యోగం మారుతుంటే ఊరికే. నానో టెక్నాలజీ, ఫిలాసఫీ, ఇవన్నిటికీ వీడే కేతు. అట్లా ఇవి ఫీలింగ్స్. ఇంకా ఏమేమి ఇస్తాను, ఏం ఫీలింగ్స్. తనకు ఈగో ఎక్కువ, సెల్ఫ్, నేను అని ఉంటుంది. అదే ఇక్కడ చంద్రుడికి ఎమోషన్, మూడ్స్. ఇక్కడ కుజుడికి ఎనర్జీ, మెర్క్యూరీ కమ్యూనికేషన్, థింకింగ్, జూపిటర్ ప్రాస్పరిటీ, గుడ్ ఫార్చ్యునేట్. ఇక్కడ వీనస్ హార్మోనీ, అఫెక్షన్స్, లిమిటేషన్స్, ప్రాక్టికాలిటీ. అంటే సాటర్న్ అనేవాడు ఒక తక్కువ పరిమితి, లిమిట్ లో ఉంటుంది, తక్కువ అన్నమాట. జూపిటర్ ఎక్కువ ఇస్తాడు, వీడు ఖర్చుగా తక్కువ చేస్తాడు దాన్ని. అట్లా రాహు యాంగ్జైటీ, వీడు న్యూసెన్స్, కేతు న్యూసెన్స్. అట్లా తర్వాత నెక్స్ట్ ఇది కూడా కొంచెము తెలుసుకోవాల్సింది. ఇది ఇంతకుముందే మొట్టమొదటి నేర్చుకున్నారు మీరు. ఇది అశ్వని భరణి కృతిక పాదం మేషం అని. అంటే అశ్వని భరణి, అశ్వని 4, ఇది 8, 9, మొత్తం 9 పాదాలు మేషంలో ఉంటాయి అంట. ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ నేర్చుకున్నారు, ఇంతకుముందే మనం చెప్తున్నాం అది. దాన్ని తర్వాత ఎందుకు స్పీడ్గా చెప్తున్నాను అంటే, మీరు నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో పాఠాలు మొదలు పెడుతున్నాము అనే ఉద్దేశంతో స్పీడ్గా వెళ్తున్నా అంతే. ఇవన్నీ మీకు షేర్ చేస్తాం మీరు. తర్వాత
అశ్విని భరణి అవే ఉంచండి మేడం సార్ కొద్దిసేపు. అవి ఉంటే కొంచెం ఒకసారి మళ్ళీ చూసుకుంటాం సరిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ఇచ్చేసాం మ్యాగజైన్లో, బట్ ఒకసారి వెరిఫై చేయడానికి ఉంటుంది. ఒకటి మళ్ళీ మీరు ఫోటో కూడా తీసుకోండి దీన్ని. అశ్వని భరణి కృతికా పాదం మేషం అంటే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం కలిసి మేషరాశిలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ కృతిక 1 వచ్చింది, ఇక్కడ కృతిక 3 తక్కిన పాదాలు 3, కృతిక 3, రోహిణి 4, 7, ఇంకా మిగతా 2. అంటే ప్రతి రాశిలో 9 రావాలా, 9 పాదాలే ఉండాలా, ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ వృషభంలో కృతిక త్రయో రోహిణి మృగశిరార్థం వృషభం. మృగశిరార్థం మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు త్రయోర్ మిథునం. పునర్వసు 3 పాదాలు కలిసి మిథునమైంది. ఇంకా పునర్వసు 1 పాదం మిగిలింది కదా, అది ఇక్కడ కర్కాటకంలో వస్తుంది. పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. పునర్వసు 1, పుష్యమి 4, ఆశ్లేష 4, ఇవి మొత్తం 9 కర్కాటకం. అలాగే మఖ పుబ్బ ఉత్తర, మఖ పుబ్బ ఉత్తర పాదం సింహం. మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1. తర్వాత ఉత్తర త్రయో, ఉత్తర 3, హస్త 4, చిత్తార్థం కన్యా. ఉత్తర త్రయోర్ హస్త చిత్తార్థం కన్యా. ఉత్తర 3, హస్త 4, ఇవి 2, 4 × 7 = 9 సరిపోయాయి. ఇక్కడ చిత్తార్థం స్వాతి విశాఖ త్రయోస్తుమ. చిత్తార్థం చిత్త 3, 4 కలిసి 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 పాదాలు. ఇక్కడ విశాఖ పాదం 1 పాదం, లాస్ట్ 4వ పాదం. విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చికంలో విశాఖ పాదము 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, మొత్తం 9 పాదాలు వృశ్చికంలో. ఇలాగే ఇక్కడ మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ఏమంటారు ధనస్సు. ఇక్కడ మళ్ళా ఉత్తరాషాఢ ఇక్కడ 1 పాదం అయిపోయింది. ఇక్కడ 3, ఉత్తరాషాఢ త్రయో శ్రవణ 4, ధనిష్టార్థం మకరం. అలాగే ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయో. ధనిష్ట 2 పాదాలు, 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు కంప్లీట్ గా, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కలిసి కుంభము. అలాగే పూర్వాభాద్ర పాదం 1 అంటే ఉత్తరాభాద్ర 4, రేవతి 4, మొత్తం 9 పాదాలు కలిసి మీనం. ఇది నక్షత్రాలు, పాదాలు రాసుల్లో ఉండేటివి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 24 ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇది కూడా 24 ఇక్కడ అశ్వని భరణి కృతిక రోహిణి మృగశిర ఆంధ్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష. ఇది ఒక నవకం, ప్రథమ నవకము అంటారు. ఇది అశ్వని మొదలుకొని ఆశ్లేష వరకు 9 వరుసగా రాసుకుంటే ఇది ప్రథమ నవకము. అంటే మొదటి 9 నక్షత్రాలు. ద్వితీయ నవకము అంటే 10 నుంచి మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ. ద్వితీయ నవకము. 2వ నవకము, ఇది ప్రథమ నవకము, ఇది 2వ నవకము. 3వ నవకము మూల నుంచి 19. మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఇవి ప్రథమ నవకము, ద్వితీయ నవకము, తృతీయ నవకము. అది అంటే ఇవి దీనికి ఈ అశ్వని మఖ మూల ఈ 3 నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ 3 నక్షత్రాలకు కేతువు అధిపతి. కేతువు దేనికి? అశ్వని మఖ మూల. ఇక్కడనే ఈ కేతు పక్కన ఇయర్స్ రాసుకోండి. కేతువు ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు, 7 ఇయర్స్ డ్యూరేషన్. కేతు దశ 7 ఇయర్స్. ఈ పక్కనే రాసుకుంటే సరిపోతుంది. గుర్తు ఇదే కేతు అశ్వని మఖ మూల. దానికి కేతువుకి 7 సంవత్సరాలు. వీనస్ కు 20 సంవత్సరాలు. వీనస్ ఏమేమి? భరణి పుబ్బ పూర్వాషాఢ. భరణి పుబ్బ పూర్వాషాఢ. పుబ్బను పూర్వ పలుగుని అంటారు. వీనస్ కు 20 సంవత్సరాలు. సన్ కృతిక ఉత్తరాషాఢ. సన్ను కృతిక ఉత్తరాషాఢ సన్ అవుతాడు. ఆ సన్నుకు 6 సంవత్సరాలు.
6 సంవత్సరాలు. మూన్ 10 సంవత్సరాలు రాసుకోండి. మూడు రోహిణి, మూడుకు నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ. ఈ 3 చంద్ర నక్షత్రములు. రోహిణి, హస్త, శ్రవణ చంద్ర నక్షత్రములు. 10 సంవత్సరములు. డ్యూరేషన్ 10 సంవత్సరాలు. కుజునికి 7 సంవత్సరాలు. కేతువు మాదిరి గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాలు. కుజునికి ఏమేమి? మృగశిర, చిత్త, ధనిష్ట. ఇవి కుజుని నక్షత్రాలు. కుజునికి 7 సంవత్సరాలు. రాహువుకు ఆరుద్ర, స్వాతి, శతభిషం. రాహు నక్షత్రాలు. రాహువుకు 18 సంవత్సరాలు. కరెక్టేనా? పొరపాటు ఏదైనా చెప్తే చెప్పండి, చేయండి. ఎందుకంటే నాకు వయసు వచ్చింది కదా, ఏం పొరపాటు చెయ్యొచ్చు. నేనేమి యంత్రాన్ని కాదు, కంప్యూటర్ని కాదు, ఈ రాజు మనిషే. జూపిటర్ నక్షత్రాలని పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర. ఇది గురువు యొక్క నక్షత్రములు. గురువు నక్షత్రాలు ఏమేంటివి అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర. జూపిటర్ కు ఎన్ని ఏంటండి? 16. 16. ఎందుకంటే నా మాట సరిగా రావడం లేదు, మీకు వినపడకపోవచ్చు. 16 లేదా 16 లేదా 16 సంవత్సరాలు జూపిటర్ కు. శాటర్న్ కు 19 సంవత్సరాలు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఇవి శని యొక్క నక్షత్రములు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఇవి శని యొక్క నక్షత్రములు. అయ్యా దయచేసి గుర్తుపెట్టుకోండి, శనికి 19 సంవత్సరాలు. 19 years. 19 సంవత్సరములు. తరువాత మెర్క్యూరీ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ 3 నక్షత్రములకు అధిపతి మెర్క్యూరీ. మెర్క్యూరీకి దశా సంవత్సరాలు ఎన్ని? 17. కరెక్టేనా? అన్ని కూడుకోండి, 120 వస్తుంది. అన్ని ఇవన్నీ సంవత్సరాలు ఇక్కడ వేసినవి. కేతువు 7. వీనస్ కు ఎంత చెప్తుంది? 20. 20 ఒక 7, 27. సనుకు 6, 33. చంద్రుడికి 10, 43. కుజునికి 7, 50. రాహువుకు 18, 68. జూపిటర్ కు 16, ఎంత? 84. శనికి 19. కలుపు 107. 103. 103, 17, 120. ఈ ముందుని కలుపుకుంటే 120 సంవత్సరాలు మొత్తం. వింశోత్తరి దశ. దీన్ని వింశోత్తరి దశ అంటారు. అంటే ఏమి? మనము కేజీలో ఫాలో అయ్యేదే, అస్మలింటర్లింగ్స్ లో ఫాలో అయ్యేది వింశోత్తరి దశనే. మీనాటూలో వింశోత్తరి దశనే, పరాశరలో కూడా వింశోత్తరి దశనే. కాబట్టి వింశోత్తరి దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి నోటికి రావాలి. ఇవి నోటికి రావాలి. వస్తాయి, రాకుండా పోవు. అప్పుడప్పుడు మర్చిపోతాం, బాగా నెమరు వేస్తే వస్తాయి. ఇవి చాలా అవసరం. ఇదంటే ఏమి? కేతువుకు నక్షత్రాలని అశ్వని, మఖ, మూల. వీనస్ కు భరణి, కుంభ, పూర్వాషాఢ. రవికి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఆ రకంగా ప్రతిదీ గుర్తు ఉండాలి. అంతే, దానికి గుర్తు ఉండేటట్లు చూసుకోవాలా మనం, ఏదో ఒక ప్లాన్ వేసి. అటు తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఇక్కడ ఇవి సహజ భావకారక. అంటే రవికి ఏ భావాలకు కారకుడు రవి అంటే 1, 9, 10. 1 ఏం తెలుస్తుంది? అటెండెంట్ లగ్నం. 1 అటెండెంట్ తెలుస్తుంది. 9 ఏమి? తండ్రిని తెలుస్తుంది, తండ్రి. 10 రాజ్యభావము, కర్మస్థానము, 10th హౌస్ అంటారు. రవి కారకత్వాలు ఏంటివి? భావాలకు. ప్రతి గ్రహానికి కారకత్వాలు ఉంటాయి, భావ కారకత్వాలు. ఏమేమిటి మీద ఏ భావాలకు రవి అంటే 1, 9, 10. 1, 9, 10. ఆ 1 అంటే ఏమి? అసెండెంట్ లేదా లగ్నము. 9 అంటే తండ్రి,
పితృ ఫాదర్, రాజ్యం అంటే 10th హౌస్, ప్రొఫెషన్. కర్మస్థానం ప్రొఫెషన్ వృత్తి అట్లా. మూన్ చతుర్థం మాతృ తల్లిని గురించి తెలుస్తుంది. మిగతాని వాహనాలు, చంద్రుడు వాహనాలు కూడా వాహనాల శుక్రుడు రైట్. మార్చ్ 3 సోదరులు చెప్తేనే సైబ్లింగ్స్ అని. సైబ్లింగ్స్ అంటే ఏమి? నీకంటే చిన్నవాళ్ళు. ఇప్పుడు మీరు పుట్టినారు, మీ తర్వాత వాళ్ళని తెలుస్తుంది. మార్క్స్ 3rd హౌస్ అన్నమాట. 3rd హౌస్ సైబ్లింగ్స్. శత్రుస్థానం ఇది 6 శత్రువులు, రోగాలు కూడా. రాజ్యభావం కుజుడు రవిమాలలో ఇక్కడ కూడా రాజ్యభావాన్ని తెలుస్తాడు. అలాగే బుధుడికి 2, 3, 4, 6 2 ఏమిటి? వాక్స్థానం. ద్వితీయం వాక్కు. అదే ద్వితీయం ఫైనాన్స్ ధనము. ఇదిగో ధనానికి కింద చూపిస్తారు. ద్వితీయం మెర్క్యూరీ వాక్కు. తృతీయం కమ్యూనికేషన్ అంటే వార్త తెలపడం, అది కమ్యూనికేషన్. 4 ఎడ్యుకేషన్. 4 ఎడ్యుకేషన్ ఏమి? బేసిక్ ఎడ్యుకేషన్, నాట్ హయ్యర్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్. మెటర్నల్ అంటారు 6 మేనమామను కూడా తెలుస్తుంది. అప్పుడు మా పై టేబుల్లో మేనత్త, అత్త, అంకుల్, ఆంట్ అని ఇచ్చినట్టు మేనరికంగా అట్లా మెటర్నల్ అంకుల్ తెలుస్తుంది. నెక్స్ట్ జూపిటర్ ఏ భావాల వాడు కారకుడు? 2, 5, 9, 11. 2 ఏమిటి? ధనస్థానం, ధనానికి. పుత్రుడు చిల్డ్రన్, సంతానకారకుడు. భాగ్యకారకుడు కూడా వాడే, అందుకే 9. లాభకారకుడు 11. 2, 5, 9, 11. ఇది గురువు. వీనస్ 4, 11. 4 ఏమిటి? సుఖస్థానం. 4 అనేది సుఖస్థానం. ఇక్కడ కలెక్టర్ స్థానం కూడా. కలెక్టర్ అంటే భార్య లేదా భర్త. ఆడవాళ్ళకైతే భర్త, మగవాళ్ళకైతే భార్య. అదే శాటన్ వినపడుతుందా మీకు? శాటన్ 6, 8, 10, 12 శాటన్. 6 అనేది ఏమి? శత్రుస్థానము, రోగస్థానము, ఇవన్నీ వస్తాయి, తెలుస్తుంది. ఆయుష్ స్థానము 8. ఆయుష్ను తెలిపేది 8. ఇదే ఆయుష్ స్థానానికి ఇదే చెప్తుంది. మరణానికి కూడా ఇదే తెలుపుతుంది 8. తర్వాత వస్తుంది. రాజ్యకారకుడు శని కూడా. చూడు, రాజ్యానికి ఎవరెవరు వచ్చి చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. 10 సన్ను, ఇక్కడ మార్చు, ఇక్కడ వీడు వచ్చినాడు శాటర్న్. అంటే ఇవి ప్రధాన గ్రహాలు. ఉద్యోగానికి, ప్రొఫెషన్కు, వృత్తికి చూసేటప్పుడు కూడా ఇవి గుర్తుపెట్టుకోవాలి. వ్యయభావానికి కూడా శాటర్నే. ఖర్చు పత్తు అట్లా. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. భావకారకాలు అంటే ప్లానెట్ భావకారకాలు. సన్ను 1, 9, 10, మూను 4, మార్స్ 3, 6, 10, మెర్క్యూరీ 2, 3, 4, 6, జూపిటర్ 2, 5, 9, 11, వీనస్ 4, 7. ఈ వీడెవడు? శాటర్న్ 6, 8, 10, 12. 6, 8, 10, 12 వాళ్ళు. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత ఇది కూడా మనకు ముఖ్యమే. ఇది కూడా తీసేసేది కాదు. న్యాచురల్ హౌస్ సిగ్నిఫికేటర్స్, భావాకారక, భావవైజ్ అంటే ఒక్కొక్క భావం 12 భావాదివి. 12 భావాలకు ఏమంటారు? లగ్న భావము, ధన భావము, సోదర భావము, మాతృభావము, పుత్ర భావము, శత్రుభావము, రోగ భావము, కళత్ర భావము, ఆయుర్భావము, భాగ్య భావము, రాజ్య భావము, లాభ భావము, వ్యయ భావము. అలా దీనికి పేర్లు 12కి వరుసగా 12 పేర్లు పెట్టారు. అవి ఏమేమి? సహజ భావకారకత్వాలు ఎవరెవరు వీళ్ళు అంటే లగ్న భావానికి సన్ను, తనుకారకుడు, ధనకారకుడు జూపిటరు, మెర్క్యూరీ కూడా. జూపిటర్, మెర్క్యూరీ. సోదరకారకుడు మార్స్. ఇక్కడ మెర్క్యూరీ కూడా ఇచ్చినారు ఈయన. సరే. మాతృకారకుడు మూను, వీనస్, మెర్క్యూరీ ఇవి ఇచ్చినారు. పుత్రకారకుడు జూపిటర్, శత్రుకారకుడు శాటర్న్, మార్స్, మెర్క్యూరీ.
శత్రుకారకుడు. కళత్రకారకుడు వీనస్. ఆయుష్కారకుడు శాటర్న్. ఆయుష్కారకుడు శాటర్న్. పుత్రకారకుడు జూపిటర్. ఆయుష్కారకుడు శాటర్న్. భాగ్యకారకుడు జూపిటర్ సన్ను. భాగ్యానికి. రాజ్యకారకుడు చూడండి 3 అప్పుడు గుర్తుపెట్టుకున్నాం కదా, శాటర్న్, సన్ను, మార్స్. శాటర్న్, సన్, మార్స్. రాజ్యకారకుడు కర్మస్థానం, ప్రొఫెషన్ కు కారకుడు. లాభకారకుడు జూపిటర్. వ్యయకారకుడు శాటర్న్. ఇవి గుర్తుపెట్టుకోవాలంతే. తర్వాత ఇవి ఇంతకుముందు చెప్పినాం అనుకుంటా. చెప్పినాం. ఇవి గోధుమలు సూర్యునికి గోధుమలు. ఇది శుక్రునికి బొబ్బర్లు అంటారు చూడు. ఇవి చంద్రునికి ఏమిటి భయ్యా? బియ్యం. ఇది కుజునికి ఏమంటారు? కందుడు లేదా కందివేళలు. ఇది రాహువుకు మినుములే సార్. ఇది శనికి నూలు. ఇది గోధుమ సూర్యునికి. ఇది కేతువుకు ఉలవలు. ధాన్యం కేతువుకు. ఇది శనగలు. చంక అంటాడు. చంక అంటే శనగలు గురువుకు. శనగలు. ఇది బుధునికి పెసరు. ముదుగా మూంగుదాలు అంటారు చూడు. పెసరు. ఇవి కొంచెము గుర్తుపెట్టుకోండి. సరే, ఈ యోగకారకుడు ఇవన్నీ మళ్ళా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము, వస్తాయి. తర్వాత ఇది కూడా ఇంతకుముందు చెప్పినదే. ఇప్పుడు ప్రతి గ్రహానికి 7వ ఇంటి చూపు ఉంటుంది. 7వ ఇంటి చూపు. ఆల్ ప్లానెట్స్ హ్యావింగ్ 7th aspect. Only 3 planets have special aspect. What are they? Mars is having 4 and 8. Jupiter is having 5 and 9. Saturn has 3 and 10. అది గుర్తుపెట్టుకోండి. Saturn కు 3, 10 అడిషనల్ దృక్కుడు, విశేష దృష్టులు. అలాగే జూపిటర్ కు 5, 9 విశేష దృష్టులు. మార్స్ కు కుజునికి 4, 8 విశేష దృష్టులు. తక్కిన అన్నిటికీ 7, 7 అన్నిటికీ 7th ఆస్పెక్ట్ ఉంటుంది ప్రతి గ్రహానికి. తర్వాత ఇక్కడ కలర్, జెండర్, ఏజ్, గుణ, బాడీ పార్ట్స్ ఇవన్నీ వస్తాయి. చూడండి, సన్ రెడ్ కలర్, మూన్కు వైట్, మార్స్ బ్లడ్ రెడ్ అంటే రక్తవర్ణం. ఈ ఎరుపు వేరు, రక్తవర్ణం వేరు. అట్లా. మెర్క్యూరీ గ్రీన్, జూపిటర్ కు ఎల్లో, వీనస్ వైట్, సాటర్న్ బ్లాక్, రాహు బ్లాక్, కేతు రెడ్ అంటాడు. కానీ కేతు రెడ్ కాదు, విచిత్ర వర్ణం ఉంటుంది అది. కానీ వీళ్ళేమో రెడ్ అని చెప్పినారు. కాబట్టి మనం అట్లనే నేర్చుకోండి. ఇక్కడ ప్లానెట్ జెండర్ అంటే ఏమి? లింగం. పురుషలింగమా స్త్రీలింగమా? సన్ అంటే పుంలింగము, మూను స్త్రీలింగము, మార్స్ పుంలింగము, మెర్క్యూరీ న్యూట్రల్ అంటే ఏమి? తటస్థం, నపుంసక గ్రహము. తర్వాత జూపిటర్ మేల్, వీనస్ ఫీమేల్, సాటర్న్ నపుంసక గ్రహము, సాటర్న్ న్యూట్రల్, రాహు ఫీమేల్, కేతు న్యూట్రల్. చూడండి, అంటే ఏమి ఇక్కడ మేల్ ప్లానెట్స్ ఏమి? సన్ ఒకడు, మార్స్ ఒకడు, జూపిటర్ ఒకడు. మూడు మేల్ ప్లానెట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా అవసరము మీకు ఫ్యూచర్లో. సన్ను మేలు, పుంలింగం పురుషలింగం సన్ను, మార్స్ జూపిటర్. స్త్రీలింగాలు చంద్రుడు, తర్వాత శుక్రుడు, చంద్ర, శుక్ర, ఇంకొకరు ఉన్నారే రాహు. చంద్ర, శుక్ర, రాహువులు స్త్రీలింగాలు. తక్కిన 3 మెర్క్యూరీ, శని, కేతు నపుంసక గ్రహాలు. ఈ మెర్క్యూరీని నపుంసక గ్రహాలు అంటే మెర్క్యూరీని బివి రామన్ పుస్తకాలలో ఏమని రాస్తాడు ఆయన? హెర్మోఫ్రోడైట్ ప్లానెట్ అని రాస్తాడు. హెర్మోఫ్రోడైట్ ప్లానెట్ అది విశేషమైనటువంటి పదం. అంటే నపుంసక గ్రహం అది. ఇవి శని, కేతువులు నపుంసకాలు. అంటే 3 నపుంసక గ్రహాలు, 3 స్త్రీ గ్రహాలు, 3 పుం గ్రహాలు.
ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా అవసరం. ఫ్యూచర్లో మీకు మీకు దాని యూసేజ్ మీకే తెలుస్తుంది. తరువాత ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ ఏజ్, ఏజ్ ఏజ్ సన్ ఓల్డ్ ఏజ్ అని, మూన్ అయితే మిడిల్ ఏజ్ అని, మార్స్ అయితే యంగ్ ఏజ్ అని, మెర్క్యూరీ అయితే టీనేజ్ అని, జూపిటర్ అయితే ఓల్డ్ ఏజ్ అని, వీనస్ అయితే మిడిల్ ఏజ్ అని, సాటర్న్ అయితే చాలా వృద్ధుడని, రాహు కూడా వృద్ధుడే, ఇవి కేతువులు వృద్ధుడే. ఇట్లా అంటే ఈ వయస్సు అనేటువంటిది కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుందంటే దొంగతనం చేసినప్పుడు దొంగవాడు వచ్చింటాడు, వాడు బుద్ధుడైనాడు అనుకో, సెవెంత్ క్లాస్ సఫలాడు బుద్ధుడైతే కేపీలో ఏం చేసే వాళ్ళము, అయ్యా మంచి యవ్వనములో ఉన్నటువంటి టీనేజ్లో ఉన్నటువంటి వాడు అటువంటి వాడిని చేత దొంగతనం చేయబడింది అని చెప్పి చెప్తామన్నమాట. అట్టప్పుడు ఉపయోగపడతాయి, చాలా నాళ్ళకు ఉపయోగపడతాయి, ఒక దానికే కాదు. తర్వాత గుణాలు ఏమి? 3 గుణాలు: సాత్విక గుణము, రాజసిక గుణము, సాత్విక, రాజసిక, తామస గుణము. దాన్నే సాత్విక గుణమని, రాజసిక గుణమని, తామసిక గుణం అని చెప్పేసి చెప్తారు. అట్లా ఇక్కడ సన్ చూడండి, సన్ రాజసిక గుణము, మూను రాజసిక గుణము, మార్స్ తామసిక గుణము. ఒక గుర్తు పెట్టుకోండి మీరు, బుధ గురువులు ఈ 2 సాత్విక గ్రహాలు. బుధ గురువులు సాత్విక గ్రహాలు. రాజసికమేమి? సన్ను, మూను, సన్ను, మూను, వీనస్. సన్, మూన్, వీనస్ ఈ 3 రాజసిక గ్రహాలు. తక్కినవి తామసిక గ్రహాలు. సాత్విక గ్రహాలు తక్కినవి 4. అంటే సాత్విక గ్రహాలు బుధ గురువులు, అంటే ఏమంటారు, సౌమ్య గ్రహాలు అంటామే మనము, సాత్విక గ్రహాలవి ఇవి. బుధుడు, గురుడు సాత్వికం, వాళ్ళ నేచరే సాత్వికత, అందుకే సాత్విక గ్రహాలైనవి. ఈ రాజసికం ఏమి? రాజసిక కింగు, రాణి, రాయల్ ప్లానెట్ వాళ్ళు, వాళ్ళకు వీనస్ కూడా తోడైనాడు, వీనస్. ఈ 3 గుర్తు పెట్టుకుంటే అయితే సన్ను, రాయల్ ప్లానెట్ కు వీనస్ కలుపుకోండి, రాజసిక ప్లానెట్స్. తక్కినవి 4 తామసిక ప్లానెట్స్. అలా గుర్తుపెట్టుకోవాలి, ఎట్టన్నా కానీ గుర్తుపెట్టుకోవాలా. గుణాలు 3: సత్వ, రజస్, తమో గుణములు. సాత్విక గుణము, రాజసిక గుణము, తమో గుణము, తామసిక గుణము. అట్లా ఇవి 3 ఈ గుణాలు ఈ చాలా ఇంపార్టెంట్. మీనాటులో గుణాలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ మీరు చాలా కేర్ఫుల్. ఇవి గుర్తుపెట్టుకోవాలా, నోటికి రావాలా, నిద్రలో లేపినా కూడా రాజసికం అంతే, అట్లా చెప్పాలా. చాలా ఇంపార్టెంట్ ఉంది గుణాలకు ఏ జ్యోతిష్యములో ఏ శాస్త్రములో ఇవ్వనటువంటి ప్రాధాన్యత మీనాటు వారికే చెందినది, సగర్వంగా చెప్పవచ్చు ఆ విషయం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మీ గుణాలను అప్లై చేసి ఫలితాలు చెప్పినటువంటి మగోడు మీనాటు. అట్లా బాడీ పార్ట్స్, ఇంకా ప్రతి గ్రహానికి బాడీ పార్ట్స్. బోన్స్కు సన్ను, బ్లడ్కు మూను, మ్యారో అంటే ఎముకలో ఉండేటువంటి మ్యారో, బోన్ మ్యారో అంటారు, మజ్జ, ఎముకలో ఉన్న గుజ్జు లేదా మజ్జ, దాన్ని మార్స్ అంటాడు. స్కిన్ మెర్క్యూరీ, స్కిన్ మెర్క్యూరీ చెప్తున్నాడు. కానీ కొందరు నర్వ్స్ కూడా చదివినాం మేము పాతదానాల్లో కొన్ని బుక్స్ లో. సరే, అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం. కానీ వాళ్ళు ఏం చెప్పినారో అదే చూసుకోండి. స్కిన్ అంటే నర్వ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. జూపిటర్ బ్రెయిన్ అన్నాడు, జూపిటర్. సరే, వీనస్ శమన్ అంటే వీర్యం. సాటర్న్ మజిల్స్, కండరాలు. ఇవి కండరాలకు కొన్ని దానిలో మార్క్స్ చెప్తాడు, కొన్ని దానిలో ఎట్టంటట్లే ఉన్నాయి ఇవి. సరే, అనుభవం మీద ఎవరి అనుభవం వాళ్ళది. రాహు హెడ్, ఇక్కడ కేతు స్కిన్. ఇవి బాడీ పార్ట్స్. ఇవి కూడా ఉపయోగపడతాయి మనకు ఫ్యూచర్లో. దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడేటివి. గుణాలు మాత్రము ప్రతి ఒక్కరూ, గుణాలు, జెండర్స్, కలర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సరే, ఈ డైరెక్షన్స్ అవి మళ్ళా చూసుకుందాము. ఇంకా ఇవి రూలింగ్ ప్లానెట్స్,
తర్వాత ఆ, ఇవి కూడా ఏం పెద్ద ఇది లేదు కానీ తర్వాత మీకే తెలుస్తాయి. మీకే పంపిస్తాను నేను అన్ని ఇవి. ఇది కూడా ఇంతకుముందు వచ్చినది మనకు ఏరీస్ లో. చూడండి ఇక్కడ ఏరీస్ లో ఎగ్జాల్టేషన్ సన్, డెబిలిటేషన్ సాటర్న్. చూడండి 20 degrees. ఇది ఏరీస్ లో సన్ ఎగ్జాల్టేషన్ 10 degrees అయితే డెబిలిటేషన్ సాటర్న్ 20 degrees. అదే ఆపోజిట్ సాటర్న్ 20 degrees లో ఇది అయినాడు ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్ సన్ 10 degrees. ఆపోజిట్ చూడండి ఇవి. అట్లా టారస్ వృషభంలో ఎగ్జాల్టేషన్ 3 degrees అయితే స్కార్పియోలో డెబిలిటేషన్ 3 degrees. అలాగే జూపిటర్ ఎగ్జాల్టేషన్ క్యాన్సర్లో 5 degrees ఉంటే ఇక్కడ డెబిలిటేషన్ 5 degrees క్యాప్రికాన్లో మకరంలో. అలాగే మార్స్లో ఎగ్జాల్టేషన్ 28 degrees. మార్స్లో 28 degrees ఎగ్జాల్టేషన్, ఇక్కడ డెబిలిటేషన్ క్యాన్సర్లో మార్స్. అలాగే వర్గ్యోలో బుధుడు ఎగ్జాల్టేషన్ అవుతాడు 15 degrees ఎగ్జాల్టేషన్. ఇదే 15 degrees నీచ పడతాడు ఇక్కడ మీనంలో. ఇక్కడ వీనస్ ఉచ్చ పొందుతాడు 27 degrees. ఇక్కడ నీచ పొందుతాడు వీనస్ కన్యలో. ఇవి చాలా అవసరం. ఇవి కూడా ఉచ్చ నీచలు, స్వక్షేత్రాలు, ఉచ్చ నీచలు, మిత్రక్షేత్రాలు, స్త్రీ పురుష గ్రహాలు, ఇట్లాంటివన్నీ కొన్ని బాగా జ్ఞాపకం ఉండాలి. అంటే ఏమి రోజు చూస్తుండాలబ్బా, మీకు చెప్పేదేం లేదు, పాఠ రోజు ఇవి చదువుతూ ఉండాలా. రాహుకేతువులు కూడా ఒకసారి అనేసేయండి మాస్టర్. ఎస్, మర్చిపోయినా. రాహుకేతువులకు వృశ్చికములో ఉచ్చ. రాహుకేతువులు 2 planets కు ఉచ్చ. ఇది మీనాటు పద్ధతి నేను చెప్పేది. మళ్ళా మీరు చాలా మంది ఉన్నారు ఇక్కడ, పారాశరం తెలిసిన వాళ్ళు, కేపీ తెలిసిన వాళ్ళు, ఇంకా వేరే సిస్టమ్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ అది వేరు ఇది వేరు. ఇక్కడ రాహుకేతువులకు వృశ్చికములో ఉచ్చ, నీచ వృషభములో. రాహుకేతువులకు నీచ వృషభములో, ఉచ్చ స్కార్పియోలో. ఇది బాగా రాసి పెట్టుకోండి. పోయినసారి చెప్పారా, మర్చిపోయినా. సుబ్రహ్మణ్య సార్ బాగా మర్చిస్తున్నాడు, అందుకే నేను సుబ్రహ్మణ్య సార్ను మర్చిపోలేను. థ్యాంక్స్ చెప్తాను ఎప్పుడు. నాకు చెప్పాక అంటాడు ఎట్లా చెప్పకూడదు, నేను మర్చిపోతే మధ్య తీసుకున్నాను. తలుచుకోవాలా మనం. 1/2 కాఫీ తాపినోడికే థ్యాంక్స్ సార్ అంటాం. ఇట్లా జ్ఞాపకం చేసినప్పుడు చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, తప్పు లేదు. తర్వాత స్వక్షేత్రం. రాహువుకు స్వక్షేత్రం ఏమి? కుంభం. ఇది మకరము, ఇది కుంభం. కుంభము రాహువుకు స్వక్షేత్రము. బాగా గుర్తుపెట్టుకోండి, కుంభము స్వక్షేత్రము రాహువు. అలాగే కేతువుకు ఆపోజిట్ కాదు, మళ్ళా పొరపాటు పడారు. రాహువుకు స్వక్షేత్రం ఏం చెప్పినాం? కుంభం. కానీ కేతువుకేమో మేషం. అది గుర్తుపెట్టుకోండి, కేతువుకు మేషము స్వక్షేత్రము. ఇది విచిత్రంగా ఉంటుంది, వినడానికి విచిత్రమే, జ్ఞాపకం పెట్టుకోవడం కూడా కష్టమే. వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. ఎందుకు? టచ్లో ఉంటే రోజు చూస్తూ ఉంటే వస్తుంది. ఏం పెద్ద సంగతి కాదు. ఎవరేమి పుట్టాన్ని నేర్చుకోలే, అందరూ అభ్యాసంతో నేర్చుకున్న వాళ్ళమే, ఎవరైనా కానీ. కాబట్టి ఇది మళ్ళా ఒకసారి చూడండి. రాహుకేతువులకు ఉచ్చ స్కార్పియోలో, వృశ్చికములో. రాహుకేతువులకు ఉచ్చ అంటే ఎగ్జాల్టేషన్. రాహుకేతువులు స్కార్పియోలో ఎగ్జాల్టేషన్ చెందుదురు. అదే టారస్ లో నీచ చెందుదురు. రాహుకేతువులకు నీచ టారస్, వృషభము నీచ. అదే రాహువుకు స్వక్షేత్రము కుంభము. రాహువుకు స్వక్షేత్రము కుంభము, కేతువుకు మాత్రము మేషము. ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి, లేదా ఆడ రాసుకోండి. ఈడ రాహువు అని, ఈడ కేతువు అని రాసుకోండి. ఏరిస్ లో కేతువు, ఇది రాహువు. స్వక్షేత్రము స్వక్షే అని, అంటే స్వక్షేత్రము అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ రాహువు కేతువులకు ఉచ్చ స్కార్పియోలో, ఇక్కడ నీచ అని పెట్టుకోండి. ఇప్పటికే వచ్చింటాను మీకు నోటికి. ఇన్నిసార్లు చెప్పినా, ఎందుకు చెప్పినాను? మనం మర్చిపోతాం. వయసు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నా గ్రూపులో, కాబట్టి అందరికీ రావాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సరే, ఇదేం పెద్ద లేదు, ఇది అవసరం లేదు. మాస్టర్ ఇంతవరకు ఆపేద్దానండి, 9:30 అయింది. 9:30 అయిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్లో నెక్స్ట్ కలుసుకుందాం. ఇంకా ఇవన్నీ ఈ స్లైడ్స్ అన్ని నేను
మా మ్యాగజైన్లో ప్రచురించడమా లేక మీకు అందజేయడమా ఏదో ఒకటి చేద్దాం అండి. తర్వాత పుస్తకాలు కావలసిన వాళ్ళు ఆల్రెడీ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి మాస్టర్. సార్ సుబ్రహ్మణ్యం సార్, తెలుగు విశదంగా వివరంగా ఉంటుంది మన తెలుగు బాగానే ఉంది ఇంగ్లీష్ సార్. ఇంకా తెలుగు వచ్చేసి ఒక 5 ఉన్నాయి సార్. తర్వాత సరే, సరే. ఇంగ్లీషే మొత్తం ఉన్నాయి. దిగ్బలం కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీషే ఉన్నాయి. సరే సరే. నక్షత్ర ప్రశ్న కూడాను ఇంగ్లీష్లో అయితే 41 చార్టుల దాకా ఇచ్చారు. తెలుగు అయితే ఓన్లీ 15 చార్టులతోనే ఉంది. సో అప్పుడు ఇంగ్లీష్ బెస్ట్ అంటారా? ఇంగ్లీషే కొంతవరకు తెలుగు తీసుకోవచ్చు. జీవ శరీర కానీ నక్షత్ర సరే, సరే. సిద్ధాంతం ఇటు వరకు తెలుగు తీసుకోవచ్చు. సరే. దిగ్బల ఇటు తెలుగు లేదు అసలు వాళ్ళ దగ్గర. ఓకే ఓకే. ఓకే ఓకే సార్. అది మాత్రం కొంచెం గ్రూప్ లో పెట్టండి సార్. తెలుగు ఏది తీసుకోవాలి, ఇంగ్లీష్ ఏది తీసుకోవాలి దయచేసి. మీ ఇష్టం సార్, ఏదైనా ఒకటే మీకు. ఓకే ఓకే. అదే అంటే ఒక చిన్న విషయం సార్, బుక్స్ ని రాజా సార్ రాసినప్పుడు ఇంగ్లీష్ లో రాశారు కాబట్టి ఇంగ్లీష్ లో తీసుకోండి. అది అంటే మాస్టర్ ఓకే. తెలుగు ట్రాన్స్లేషన్ కూడా అద్భుతంగా ఉంది సార్. బాగుంది కానీ ఎక్కడో ప్లస్ మైనస్ లు ఉన్నాయి. ఎక్కడో ఒకటి రెండు చోట్ల దాంట్లో ఇంగ్లీష్ లో దాంట్లో కూడా ఉన్నాయి ఫ్రేజెస్. సరే, బాగుంది, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంగ్లీష్ అయితే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇక అంతే. అది కరెక్ట్ సార్. ఇంగ్లీష్ రాని వాళ్ళు అదే ఇంగ్లీష్ మీకు కాదు సార్. కంఫర్టబుల్ తీసుకోండి డాక్టర్.